చూడండి, సమూయేలు రాసిన రెండవ గ్రంథము 11వ అధ్యాయంలో కొన్ని చదువుతాను. 11వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను మొదటగా, తర్వాత మీరు చదివి సహాయం చేయండి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుకుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియచేయగా. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవుడా, ఈ భాగంలో నుండి మీరు మమ్మల్ని బలపరచటానికి, మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవటానికి మీరు నాతో మా అందరితో మాట్లాడి బలపరచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి. సరే, వసంతకాలం అంటే వర్షాలు ప్రారంభమయ్యే కాలం, లేక ఆ కాలములో పంటలు పెరుగుతూ ఉంటాయి. అందువలన పంటలు పెరిగేటప్పుడు వ్యవసాయపు పనులు చాలా తక్కువ. ఆ దినాల్లో రాజులు యుద్ధానికి వెళతారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు యోవాబును అతని వారిని, అంటే ఇశ్రాయేలీయులందరినీ కూడా యుద్ధానికి పంపించాడు. దావీదు మరి ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదంటే, దావీదు కొన్ని సందర్భాల్లో సైన్యాన్ని మాత్రం పంపించి ఆయన ఆగిన సందర్భాలు ఉన్నాయి. సరే, వారే అడగొచ్చు, మేము దీన్ని సునాయాసంగా జయించి వస్తాము రాజా, మీరు విశ్రాంతి తీసుకోండి అని ఏదో ఒకటి చెప్పి ఉండవచ్చు. మరి ఆయన యుద్ధశీరుడే దావీదు దేనికి భయపడేవాడు కాదు, యుద్ధమునకు ముందుండేవాడు. చిన్నతనము నుంచి కూడా యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. అంటే నైపుణ్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన దేవుని మీద ఆధారపడే ప్రతి పనిని చేసేవాడు. ఆజానుబాహుడైన గొల్యాతును సునాయాసంగా ఒక చిన్న రాయి చేత చంపినటువంటి మహావీరుడు దావీదు. ఇప్పుడు ఈ దావీదు యెరూషలేమునందు నిలిచి ఉన్నాడు. మీరు 21వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూద్దాం. చూడండి, 21వ అధ్యాయము 15. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకు మరలా జరగగా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. ఇక్కడ మనం చూస్తే దావీదు
ఇప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో ఆ యుద్ధానికి వెళ్లకుండా నిలిచిపోయిన సందర్భాలు కనపడతాయి. సరే, మీరు తర్వాత చదువుకోండి ఆ భాగాన్ని. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈయన ఒకానొక దినమున అని ఉంది. అంటే ఆ యుద్ధం కొన్ని దినాల ముందు జరుగుతూ ఉంది. దావీదు ఒకానొక దినమున అంటే ఆ యుద్ధం జరిగే రోజుల్లో ఒక రోజు, ఒకానొక దినమున ఏం చేస్తున్నాడు? పొద్దుగుంకు వేళ దావీదు, ఎప్పుడంట? ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, అంటే అప్పుడు ఆయన పడుకొని లేచాడు. పడక మీద నుంచి లేచంటే పడుకొని లేచాడు. ఇక్కడ ప్రొద్దుగుంకు వేళ, ప్రొద్దుగుంకిన వేళలో ఇతడు తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. ప్రొద్దుగుంకు వేళ అంటే అది చీకటి పడే సమయం. బైబిల్లో మనం చూసినప్పుడు యాకోబు బయలుదేరి, తండ్రి ఇంటి నుంచి బయలుదేరి పద్దనారాముకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యములో ప్రొద్దుగుంకింది. ఆ ప్రొద్దుగుంకిన వేళ ఆయన ఒక రాతిని తలగడగా చేసుకొని పండుకున్న సందర్భం కనపడుద్ది. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 10, 11 వచనాలు చూడండి. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాడు. ఒకటి తీసుకొని ఏం చేశాడు? తలగడగా చేసుకున్నాడు, అక్కడే పండుకున్నాడు. ఆ ప్రొద్దుగుంకిన వేళ ఒక రాతిని తీసుకొని తలగడగా చేసుకొని పండుకున్నాడు. చూడండి, అయితే ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. ఆ రాయి ఎవరు అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రొద్దుగుంకు వేళ ఆయన రాతిని తలగడగా చేసుకున్నాడు అంటే ప్రభువు మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు. అందుకనే అతడు గొప్ప దర్శనం చూడగలిగాడు. అక్కడ ఏమిటంట? అప్పుడు ఆయన ఒక కల కలెను. కల అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండటం, దాని కొన ఆకాశము అంటుకొని ఉంది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఆయనకు కనపడ్డారు. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుని మీద ఆనుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు గనుక ఆ రాతి మీద యాకోబు తలగడ చేసుకొని ఆయన మీద ఆనుకున్నాడు గనుక అక్కడ గొప్ప ఆయనకి ఆదరణ కలుగజేశాడు. ఒక గొప్ప వాగ్దానం, 7 వాగ్దానాలు ఉన్నాయి ఆ భాగంలో. వాగ్దానం ఇచ్చాడు కనుక మనం ఎప్పుడు కూడా పొద్దుగుంకిన ఏ సమయమైనా మనము దేవుని మీద ఆనుకొని ప్రార్థనలో ఉండాలి. ఎమ్మాయి మార్గమున వెళుతున్న శిష్యులకు దేవుడు కనిపించిన సందర్భం కనపడుతుంది. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయంలోనికి రండి. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం.
సాయంకాలము కావచ్చినది ఏమిటంట? పొద్దుగుంకినది కనుక నువ్వు మాతో కూడా ఉండమని చెప్పారు శిష్యులు. ఏం చేస్తున్నారు? ఆయన బలవంతం చేస్తున్నాడు. సాయంకాలమైనది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని. అంటే ఆయన యేసుక్రీస్తు వారు. ఆ శిష్యులకు అర్థం కాలేదు అప్పుడు దాకా. అయితే అక్కడ ఏం జరిగింది మీరు చూడండి. మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇది ప్రొద్దుగుంకిన వేళ జరిగింది. ఇది కూడా వారు ఏం చేస్తారు? వారు కన్నులు తెరవబడ్డాయి. వారు యేసును చూశారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, గమనించాలి. ఇక్కడ దావీదు ప్రొద్దుగుంకు వేళ మిద్ది మీదకి వెళ్ళాడు. ఆ మిద్ది చాలా ఎత్తైనదై ఉండవచ్చు. ఆ ప్రాంతమంతా, ఆ పట్టణమంతా ఆ ఎత్తైన మిద్ది మీద నుంచి దావీదు చూస్తూ ఉంటాడు. అయితే దావీదు ప్రొద్దుగుంకు వేళ పాపములో పడిపోయాడు. అప్పుడే పడక మీద నుంచి లేచాడు. అది సోమరితనానికి గుర్తుగా ఉంది. సాయంకాలం అప్పుడు పడుకోవటం అది సోమరితనమే కదా. సోమరితనానికి గుర్తుగా ఉంది అది. మనం ప్రొద్దుగుంకేటప్పుడు నిద్రపోకూడదు. ప్రొద్దుగుంకిన తర్వాత నిద్రపోవాలి. అప్పుడు దాకా నిద్రపోయి లేచాడు దావీదు. చూడండి, దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూడగా ఆ పట్టణం అంతా కనపడుతుంది ఆయనకి. అంటే పొద్దుగుంకేటప్పుడు చూసినప్పుడు ఆయనకి ఎలా కనపడిందంటే, ఆ వీధి దీపాలు ఆయన రాజనగరకు సమీపంలో ఉంది గనుక బాగా ఎక్కువ కాంతితో వాటిని అమర్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక స్త్రీ ఆయనకు కనపడింది. చూడండి, ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. నా ఉద్దేశం ఏంటంటే, దావీదు మిద్దె మీదకు వెళ్ళిన తర్వాత ఆయన చేయాల్సిన పని చేయలేదు. బైబిల్లో మిద్దె అనే అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. మిద్దె చాలా శ్రేష్టమైన అనుభవానికి గుర్తుగా ఉంది. కానీ దావీదు మిద్దె మీదకు వెళ్ళి ఆ శ్రేష్టమైన అనుభవాన్ని అనుభవించటానికి బదులు పాపములో పడిపోయాడు. కారణం ఏమిటంటే, అప్పటి వరకు ఆయన ఎలా ఉన్నాడంటే సోమరితనంగా ప్రొద్దుగుంకేంత వరకు పండుకున్నాడు. అది ప్రార్థన చేయవలసిన సమయం. ఆయనకు ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ ఎవరంటే, దావీదు యుద్ధ యోధులలో ప్రాముఖ్యమైన వాని కుమార్తె. అక్కడేం రాసింది చూడండి. ఒక దూతను పంపగా అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు. ఎవరి కుమార్తె? ఏలీయాబు. ఎవరైనా అని మనం ఆలోచిస్తే, మీరు అదే ఏలీయాము ఎవరు అంటే అక్కడే 23వ అధ్యాయము 34వ వచనం చూడండి.
23 అధ్యాయము 34 వచనం. ఆ ఆ ఆ నేను చెప్తాను. 23:34 జాగ్రత్తగా చూస్తే అక్కడ 34 ఏముంది అక్కడ? మయాకాతీయునికి పుట్టిన అహస్బాయి కుమారుడైన ఎలీపేలెటు గిలోనీయుడైన హైతోపెలు కుమారుడగు ఏలియాబ్. ఎంత ఉందో చూడండి. వీళ్ళందరి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే వారందరూ శ్రేష్టమైనటువంటి వారే. ఇతడు దావీదు యొక్క యుద్ధ వీరులలో లేక యోధులలో ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు. ప్రధానమైన యోధుడు, ముఖ్యమైన యోధుడు. మనం ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమైన సైనికుడు అని చెప్పాలి. ఆయన కుమార్తె మరియు ఎవరి భార్య? ఉరియాకు భార్య. ఆయన ఎవరు? ఈ ఉరియాకు ఎవరు? ఉరియా ఆయన కూడా బలమైన యోధుడు. ఆయన చాలా బలమైన యోధుడుగా మనకు కనపడతాడు. ఆయన మీరు ఒకసారి చూస్తే ఉరియా అని పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో 5 ఉన్నారు. ఆ 5లో ఇతడు దావీదుకు కలిగిన 30 మంది యోధుల్లో ఇతడు ఒకడు. ఆ 23:35 చదవండి అక్కడ. ఇక్కడ మనకి కనపడతాడు అమ్మా. 23 అధ్యాయము 35 వచనం. నాతాను యొక్క ఇతడు ఇక్కడ 39 వచనం. ఇవన్నీ చదువుకుంటా పోతే 39 వచనంలో హిత్తీయుడైన ఉరియా. ఈ యోధులలో దావీదు యొక్క 30 మంది యోధులలో ఇతడు ఒక ప్రముఖమైన వాడు. ఇతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పొచ్చు. ఉరియా అంటే పేరుకు యెహోవా వెలుగు అని అర్థం. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు. ఇలాంటి వాని భార్య చెప్పారు వచ్చి, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆమె పేరు బెసబా. అదిగో పలానాయన కుమార్తె, పలానాయన భార్య. ఆయన చూడండి, ఇతడు మనస్సు చెదిరిపోయింది. ఇప్పుడు దావీదు మిద్దె మీదకి వెళ్ళి దావీదు చేసిన పనేమిటి? మిద్దె మీదకి వెళ్ళిన తర్వాత ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి. మిద్దె మీదకి వెళితే ప్రొద్దుగుంకు వేళ చాలా భారభరితమైన ఆశీర్వాదాలు పొందిన సందర్భాలు కనపడుతున్నాయి. ఒక ఆయన దేవుని మీద ఆనుకొని ఒక గొప్ప వాగ్దానం పొందాడు యాకోబు. ఇంకొక ఆయన పేతురు, ఆయన నేత్రాలు తెరవబడ్డాయి. చూడండి, చాలా విషయాలు జరిగాయి. యేసుక్రీస్తు శిష్యులు ఎమ్మాయి మార్గమును వెళుతుండగా నేత్రాలు తెరవబడ్డాయి, కన్నులు తెరవబడ్డాయి. వారు యేసును చూశారు. ఎప్పుడు? ప్రొద్దుగుంకు వేళ ఈ అద్భుతాలు వారు చూస్తే దావీదు ప్రొద్దుగుంకు వేళ పాపములో పడిపోయాడు. మిద్దె మీదకి వెళ్ళి పాప సంబంధమైన జీవితంలోనికి వెళ్ళిపోయాడు.
బైబిల్లో మనం మిథ్యను గూర్చి చూస్తే మీరు అపోస్తుల కార్యాల గ్రంథములోనికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తుల కార్యాల అమ్మా పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. పేతురు ఎందుకు ఎక్కాడు మిద్దె మీదకి అంటే మిద్దె మీద ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మిద్దె అనుభవం ఇక్కడ ప్రార్థనకు చాలా ఉన్నాయి. 7 విషయాలు ఉన్నాయి. మిద్దె అనుభవంలో 7 ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. దావీదు పాపములో పడిపోయాడు కానీ మిద్దె మీద ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? పేతురుగా. ప్రార్థన మిద్దె మీదకి ఎక్కటం అంటే ప్రార్థన అనుభవం. ప్రార్థనలో ఉన్నతమైన మెట్టుకు వెళతాం. మనం ప్రార్థన చేయాలి. దావీదులాగా అటు ఇటు తిరగకూడదు. దావీదులాగా లోకాన్ని చూడకూడదు. దావీదులాగా పాపములో పడిపోకూడదు. ఇప్పుడు పేతురులాగా ప్రార్థన చేస్తే ఒక గొప్ప దర్శనం లేక ఆ గొప్ప అనుభవం, ఆకాశం తెరవబడటం పేతురు చూశాడు. అది ఎలా ఉందంటే ప్రార్థన వలనే. సరే, ప్రార్థన ఎలా? స్టెఫను కూడా ఆయన రాళ్ళు తీసుకొని కొడతా ఉంటే ఆయన ప్రార్థన చేశాడు కనుక ఆకాశము తెరవబడి తండ్రి కుడిపార్చున్న తండ్రిని కుమారుణ్ణి ఇద్దరిని చూస్తున్నాడు. అక్కడ తండ్రిని కుమారుణ్ణి ఇద్దరిని చూస్తున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మిథ్య ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంది. ప్రార్థన, మనం ప్రార్థన ఎలా చేయాలి? 1-2 మాటలు మీకు ఇప్పుడు చెప్తాను. ఇది ప్రార్థన కూడిక కనుక ప్రార్థన చేసేవారు ఎలా ఉండాలి? మిథ్య అనుభవం ఎలా ఉంటుంది? మిథ్యలో అనుభవంలో రక్షణ, ఆరాధన ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మిథ్య అనుభవంలో ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన చేసేవాళ్ళు ఏదో టపటపటప 4 మాటలు ప్రార్థన వల్లించటం కాదు. ప్రార్థన అంటే పదాలు అమర్చుకొని వల్లించటం కాదు. ప్రార్థన ఎలా చేయాలంటే ప్రార్థన చేసే వారిలో నిజాయితీ ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళు ఏముండాలి? నిజాయితీ ఉండాలి, యథార్థత ఉండాలి. నిజాయితీ లేని ప్రార్థన, నిజాయితీ జీవితము లేని ప్రార్థన అది ప్రభువుకు హేయమైనది. మీరు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం ఏముంది అక్కడ? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఏమిటంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడెవడు అన్నాడు. ఆ 10వ వచనం చూడాలి. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను, హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. మనం ప్రార్థన చేస్తున్నాం, మన హృదయాలను పరిశోధించువాడు, మన అంతరింద్రియములను
పరీక్షించువాడు ఆయనే. కనుక హృదయము యథార్థంగా ఉండాలి. ప్రార్థన చేసే హృదయము యథార్థంగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు పాపుల ప్రార్థన దేవుడు వింటాడు అని. వింటాడు. ఎప్పుడు? ఆ పాపివైన నీవు పాపమును తీసివేసుకొని దానికి పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టినప్పుడు నీ ప్రార్థన వింటాడు. హృదయములో యథార్థత ఉండాలి. మీరు ఇంకో మాట చూడండి, కీర్తనల గ్రంథం 17వ కీర్తన చూడండి, మొదటి వచనం, మొదటి మాట, 17వ కీర్తన. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవి యొగ్గుము. ఏమిటంటే ఈ ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చేది కాదు. సరే చూడండి, మన ప్రార్థన కపటమైన ప్రార్థన కాకూడదు. కపటమైన పెదవులతో చేసే ప్రార్థన కాకూడదు. ప్రార్థన చేసేవారు యథార్థమైన జీవితములో చేయాలి. యథార్థత. కపటంతో చేస్తూ ఉంటావా? మనుషులు కనపడాలని. దేవుని ఎడల మనం చేసే మర్చిపోతామా? దేవుడు మన హృదయాలను చూడడా? నువ్వు ప్రార్థన చేస్తే సంతోషిస్తాడా? అంటే అంతరంగములో పాపాన్ని దాచుకొని పెదవులతో ప్రార్థన చేస్తే అది ప్రభువుకు సంతోషమా? ఆలోచించండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. మూర్ఖశిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ప్రార్థన ఎలా చేయాలి? యథార్థముగా. నేను మీకు మొదటే చెప్పాను, ప్రార్థన చేసేవారు నిజాయితీగా ప్రార్థన చేయాలి. నిజాయితీగా అంటే నిజాయితీ కలిగిన జీవితముతో ప్రార్థన చేయాలి. అదే అంటాడు ఇక్కడ, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించేవారు, యథార్థంగా ప్రార్థన చేసేవారు ఆయనకి ఇష్టలు. 15వ అధ్యాయము అక్కడ 8వ వచనాన్ని కూడా చూస్తే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. ప్రార్థన చేసేవాళ్ళు యథార్థవంతులుగా ఉండాలి. అర్థమైందని చెప్పేది. పాపములో బ్రతుకుతూ కపటమైన జీవితాన్ని జీవిస్తూ లోక సంబంధమైన ఆలోచనలతో, మోసాలతో, అబద్ధాలతో, లేక ఇతరులను అవమానపరుస్తూ అలాగూ ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసేవారు యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. యథార్థంగా ప్రార్థన చేసేవారంటే ఆయనకి ఇష్టం. ఇంకొక మాట చదవండి, మనం ముగించుకుందాం. 1-2 చాలా విషయాలు ఉన్నాయి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. చదవమ్మా. చూడండి, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అంటే ఈ ప్రార్థన ఎలా ఉంది? పశ్చాత్తాపడి వినయము. ప్రార్థన చేసే వారిలో కొంతమందికి గర్వం ఉంటది. నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే నేనే గొప్ప. అరే, బూడిదలో
పడి ఈయన దొర్లుతున్నాడు. అంటే బూడిద దేనికి గుర్తు? తగ్గింపు గుర్తు, పశ్చాత్తాపానికి గుర్తు. తగ్గింపు లేదు, నీలో అతిశయం ఉంది, గర్వం ఉంది. నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు? నాకు అన్ని ఉన్నాయి. ఈ అతిశయంతో, ఈ గర్వంతో ప్రార్థన చేయకూడదు. మిథ్య అనుభవం అంటే ప్రార్థన. ఆ మిథ్య అనుభవం ఏమిటి? నువ్వు ప్రార్థనలో ఎదగాలి కానీ, అంతేగాని నువ్వు లోక సంబంధమైన అవిధేయత, గర్వము నీ జీవితంలో ఉండకూడదు. సరే, మరలా వచ్చే వారం చెప్పుకుందాం ఇదే ప్రార్థన. ఎన్ని రకాలైన ప్రార్థనలు ఉన్నాయో. మిథ్య అనుభవం ఒకసారిగా అయిపోయేది కాదు. నేను ఎందుకు దావీదు గురించి చెప్పానంటే, ప్రార్థన అనుభవం కలిగిన వారు పాపములో పడకూడదు, పాప సంబంధమైన జీవితం ఉండకూడదు. ప్రార్థన చేసేవారు నిజాయితీ కలిగిన జీవితాన్ని జీవించాలి. అది దేవునికి ఇష్టమైనది. ప్రభునందు ప్రియులారా, మిద్దె మీదకెక్కి పేతురు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, స్తోత్రము నాయన, స్తోత్రము, స్తోత్రం. దయచేసి